నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో వెలిసిన పలు దేవాలయాల్లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే భక్తులు పలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా పాత గుడి స్థానంలో జీర్ణోద్ధరణ గావించి కొత్త గుడి నిర్మాణం చేసి ఉత్తర ద్వారం అభిముఖంగా శ్రీ కాశీ విశ్వేశ్వర వెంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చే విధంగా ఉన్న దేవాలయమని, గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కళ్లు తెరిచి దర్శనమిచ్చిన ప్రత్యేకత కలిగిన దేవాలయంగా పేరుగాంచిందని, ఈరోజు వైకుంఠ ద్వారం గుండా ప్రవేశం గావించి ప్రజలు స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ భాస్కర నందీశ్వర స్వామి దేవాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వాహకులు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రుద్రవరము. ఇక్కడ ప్రతిష్ఠిత ఏమంటే కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి దగ్గరగా ఆరోగ్యాలు కానీ ఉద్యోగాలు కానీ పెళ్లి కాని వారు కానీ వచ్చి 20 చుట్టూ తిరిగితే వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ తర్వాత నెరవేరిన తర్వాత 108 చుట్టూ ప్రదర్శన చేస్తే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఈ దేవాలయ ప్రతిష్ఠిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారము ఉత్తరముఖంలో ఉంది. ఎక్కడ లేని గుడి రుద్రవరంలోనే ఉంది ఇక్కడ. కాబట్టి దయచేసి భక్తులు అందరూ గమనించి స్వామివారిని దర్శించుకొని తోచిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. కన్నుగా తెరిచాడు స్వామి, ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడు మా దేవుడు.